హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ గూగుల్ మీట్ ఉపయోగించి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ ఎలా రన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ గూగుల్ మీట్. యు ఆర్ సెర్చింగ్ గూగుల్ మీట్ అని టైప్ చేయండి. అదర్వైజ్ జీమెయిల్ ఐడి లైక్ ఇలా అయినా వెళ్ళొచ్చు, .google. ఓకే, లేదు అంటే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాక జీమెయిల్ ఇక్కడ చూడండి, మీరు మీట్ ఓకే ఇక్కడ క్లిక్ చేసిన డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ ద అఫీషియల్ గూగుల్ మీట్ లింక్. ఓకే, ఇక్కడ మీరు డైరెక్ట్ మీటింగ్ స్టార్ట్ చేసి ఇంటరాక్ట్ అవ్వచ్చు. లేదు షెడ్యూల్ చేయాలి ఆన్లైన్ మీటింగ్ అని అనుకుంటే గూగుల్ క్యాలెండర్కి వెళ్ళండి. క్యాలెండర్ ఓకే, సపోజ్ టుమారో మీకు ఇక డేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మీకు ఇలా వస్తుంది. మీకు ఈ డేట్లో ఏ టైంలో మీరు సెషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకొకటి, ఈ గూగుల్ మీట్ అనేది ఇంతకుముందు జీ సూట్ వాళ్ళకే ఫీచర్స్ ఉండేది. ఇప్పుడు గూగుల్ మీట్ డ్యూ టు లాక్డౌన్, ఈ కరోనా ఇష్యూ వల్ల నార్మల్ జీమెయిల్ అకౌంట్కి కూడా ఫ్రీగా యాక్సెస్ ఇచ్చేసిండు. కాకపోతే ఇందులో స్మాల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. గూగుల్ మీట్ విత్ జీ సూట్ అకౌంట్, గూగుల్ మీట్ విత్ నార్మల్ అకౌంట్, ఆ డిఫరెన్సెస్ ఏందో మీకు చూపిస్తా. దిస్ ఈజ్ నార్మల్ అకౌంట్. ఇప్పుడు ఓపెన్ చేసింది నార్మల్ అకౌంట్ అండి. ఈ నార్మల్ అకౌంట్లో ఏ విధమైన ఫీచర్స్ ఉంటాయి, జీ సూట్ అకౌంట్తో తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి గూగుల్ మీట్ అనేది మీకు చూపిస్తా. ఇంకొకటి, ఈ నార్మల్ అకౌంట్లో ఓన్లీ 100 మెంబర్స్ వరకు జాయిన్ అవ్వచ్చండి. ఓకే, మీరు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ రన్ చేయాలనుకుంటున్నారో దాంట్లో అప్ టు 100 మెంబర్స్ వరకు మీరు ఇన్విటేషన్ సెండ్ చేయొచ్చు. 100 మెంబర్స్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ 100 మెంబర్స్ 100 మంది తర్వాత జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు. అదేది బేసిక్ మామూలు జీమెయిల్ అకౌంట్తో, ఓకే, నార్మల్ జీమెయిల్ అకౌంట్తో. అదే జీ సూట్ అకౌంట్తో మీకు కనుక జీ సూట్ సబ్స్క్రిప్షన్ కానీ ఉంటే మీరు జీ సూట్ అకౌంట్తో అప్ టు 250 మెంబర్స్తోనే కాన్ఫరెన్స్ రన్ చేయొచ్చు. ఓకేనా, వీడియో కాన్ఫరెన్స్ రన్ చేయొచ్చు. ఓకే, అవి రెండు తేడాలు ఏంటిదో మీకు చూపిస్తాను. నేను 10th జరపాలనుకుంటున్నా మీటింగ్. మై టైమింగ్ వచ్చేసి 4 PM. ఓకే, ఇక్కడ మీరు 4 to 5 ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అవర్స్ పెట్టింది. లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఇట్లా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ షెడ్యూల్ సంబంధించిన పాపప్ మెనూ వచ్చేస్తుంది. ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ దేనికి సంబంధించింది, ఫర్ సపోజ్ ఆన్లైన్ మీట్, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఏదైనా సబ్జెక్ట్ క్లాస్, లేదంటే స్టూడెంట్ మీట్. ఓకే, స్టూడెంట్ మీట్ రెండో టాపిక్ పెట్టా. ఈవెంట్ స్టూడెంట్ మీట్, టైం వచ్చేసి 4 to 5 PM. నేను ఈ టైం ఇంకా పెంచాలనుకుంటున్నా, 5:30 to 2 hours సెషన్ ఇది. దీని టైం లిమిట్ ఏం లేదు గూగుల్ మీట్లో. దట్ ఈస్ ద బెస్ట్ ఫీచర్. గెస్ట్, యాడ్ గెస్ట్ అంటే మీతో పాటు ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళని ఇప్పుడే మీరు రిక్వెస్ట్ పంపించచ్చు. అదర్వైజ్ మీరు వన్స్ క్రియేట్ చేసాక ఇన్విటేషన్ వస్తుంది, దాని ద్వారా కూడా మీరు షేర్ చేయొచ్చు. ఓకే, డేట్ సెట్ చేశాను, టైం సెట్ చేశాను. క్లిక్ చేయాలండి యాడ్ గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్స్. ఈ ఈవెంట్కి యాడ్ గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్స్ అన్నాక క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇన్విటేషన్ ఇక్కడ ఏమొచ్చింది, అప్ టు 100 పార్టిసిపెంట్స్. ఇది ఓన్లీ బేసిక్, నాది జీమెయిల్ అనేది జనరల్ ఫ్రీ అకౌంట్ కాబట్టి నాకు అప్ టు 100 పార్టిసిపెంట్స్ అని చూపిస్తుంది. ఓకే, అదే జీ సూట్ అకౌంట్లో అయితే చూపిస్తుంది చూడండి,
జనరల్ తేడా. అదే జీ సూట్ అకౌంట్కి ఎలా ఉంటుందో చూపెడతాను. నేను ఫస్ట్ సపోజ్ 11th డేట్ పిక్ చేసుకున్న, సేమ్ టైం 4 to 6 కూడా 2 hours రన్ చేస్తున్నా. సో డేట్ ఫిక్స్ చేసా, ఈవెంట్ టైం కూడా ఫిక్స్ చేసా, యాడ్ ఏ మీట్ విత్ వీడియో కాన్ఫరెన్స్ అని క్లిక్ చేసా. ఇక్కడ చూడండి అప్ టు 250 పార్టిసిపెంట్స్. ఓకే, అప్ టు 250 పార్టిసిపెంట్స్. ఇక్కడ ఏముంది అప్ టు 100 పార్టిసిపెంట్. దిస్ ఇస్ అ నార్మల్ జీమెయిల్ అకౌంట్, దిస్ ఇస్ జీ సూట్ అకౌంట్, ఎ స్మాల్ డిఫరెన్స్. ఓకే, దెన్ డిస్క్రిప్షన్. స్టూడెంట్ మీట్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్లాసెస్ conducted for guide to 10th grade. Okay, it is a small description in pictures. Okay, save. Okay, ఇప్పుడు ఒక మీట్ క్రియేట్ చేసా, సేవ్ చేసా. దీన్ని మీరు ఇన్విటేషన్కి మీ స్టూడెంట్స్కి సెండ్ చేయాలి. ఐదర్ మీ దగ్గర కాపీ. ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ గూగుల్ మీట్ ఇన్విటేషన్ అనేది 8th to 10th గ్రేడ్ పిల్లలకి వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కానీ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ ఇన్విటేషన్ సెండ్ చేయాలి. అప్పుడు ఇక్కడ కాపీ చేస్తున్నాం. ఓకే, కాపీ మీటింగ్ లింక్. చూద్దాం ఆ మీటింగ్ లింక్ ఎలా ఉంటుందో. ఓకే, దిస్ ఇస్ ద గూగుల్ మీట్ లింక్. ఓకే, ఇన్విటేషన్ లింక్ కాపీ చేసి పెట్టుకున్నాం కదా, దిస్ ఇస్ ద ఇన్విటేషన్ లింక్. ఈ ఇన్విటేషన్ లింక్ జస్ట్ కాపీ చేసి వాట్సాప్ కానీ లేదంటే మెయిల్ ద్వారా మీరు మెయిల్ కంపోజ్ చేసి లింక్ ఇన్సర్ట్ చేసి ఇన్విటేషన్ సెండ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ లింక్ ద్వారా డైరెక్ట్ జాయిన్ అవుతారు. ఆ లింక్ ద్వారా ఎలా జాయిన్ అవుతారు అనేది నేను అది కూడా చేసి చూపెడతా. ఓకేనా, ఇప్పుడు గూగుల్ మీట్ షెడ్యూల్ చేసాము, ఇన్వైట్ లింక్తో కూడా ఇన్విటేషన్ కూడా సెండ్ చేసాము. షెడ్యూల్ చేసిన మీటింగ్ని ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం నార్మల్గా జీమెయిల్ లాగిన్ అయి ఉన్నది. గో టు ఆప్షన్స్, క్లిక్ క్యాలెండర్. చూసాక ఇక్కడ ఆ రోజు ఈవెంట్స్ని కనబడుతుంది. మనం 9th రోజు ఏం చేయలేదు కాబట్టి 10th క్లిక్ చేద్దాం. 10th కదా మనం పెట్టింది, 10th రోజు చూద్దాం. 10th రోజు ఇక్కడ స్టూడెంట్ మీట్ అనేది 4 to 6 PM ఉంది. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేసి మీరు ఆటోమేటిక్గా మీకు అది ఓపెన్ అయిపోతుంది. ఓకే, దెన్ జాయిన్ విత్ గూగుల్ మీట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మీటింగ్లోకి ఎంటర్ అయిపోతారు. ఆ టైంకి మీరు ఒక 5 minutes ముందు స్టార్ట్ చేయండి, జాయిన్ అయిపోతారు. జాయిన్ అవ్వాలంటే ఆటోమేటిక్గా మీరు మీటింగ్లోకి ఎంటర్ అయిపోతారు. నార్మల్ అకౌంట్కి అది ఓపెన్ చేసుకుంటారు. నార్మల్ అకౌంట్కి గూగుల్ మీట్ జాయిన్ అయ్యాక డాష్బోర్డ్ ఎలా ఉంటుంది, జీ సూట్ అకౌంట్కి డాష్బోర్డ్ ఎలా ఉంటుందని మీకు చూపెడతా. ఓకేనా, సమ్ కెమెరా ఇష్యూ ఉంటే ఇలా వస్తుందండి, ప్రాబ్లం లేదు. ఓకే, స్టూడెంట్ మీట్ అనేది జాయిన్ అవుతున్నాను, అది నార్మల్ అకౌంట్లోని. ఎస్, కెమెరా లేదు కాబట్టి నా ప్రొఫైల్ పిక్ వచ్చి పడుతుంది మామూలుగా. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన కాబట్టి యాజ్ ఏ నేను హోస్ట్ అనమాట ఇక్కడ. ఓకే, ఐఎమ్ ఓన్లీ ద హోస్ట్ ఫర్ దిస్ గూగుల్ మీట్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద నార్మల్ మీట్. స్టూడెంట్ మీట్ అని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్, ఇక్కడ ఇన్విటేషన్ లింక్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అప్పటికప్పుడు కూడా మీరు కాపీ చేసి ఈ లింక్ని వేరియస్ ఇన్వైట్స్ కూడా మీరు సెండ్ ఇన్విటేషన్ కూడా చేయొచ్చు. ఓకే, టర్న్ ఆన్ సిసి క్యాప్షన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అంటే మీరు తెలుగులో చెప్పినప్పుడు వేరే వాళ్ళకంటే అదర్ లాంగ్వేజ్ పీపుల్స్ కూడా అర్థం అవ్వాలంటే మీరు చెప్పేది ఆటోమేటిక్గా ఇక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. బిట్ అనుడా మీరు ఏదైతే మాట్లాడతారో ఆటోమేటిక్గా ఇక్కడ
క్యాప్షన్స్ అనేది ఇంగ్లీష్లో కన్వర్ట్ అయి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ నౌ. దిస్ ఈస్ ద మెయిన్ ఫీచర్ అండి. డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్తో పాటు మీ దగ్గర ఉన్న స్క్రీన్ షేరింగ్ సంథింగ్ ఏదైనా పీపీటీ ప్రజెంటేషన్ కానీ లేకపోతే ఏదైనా వీడియో ప్రజెంటేషన్ కానీ చూపించాలనుకున్నప్పుడు ప్రజెంట్ నౌ అని ప్రెస్ చేయాలి. ప్రజెంట్ నౌ అని అన్నాక ఇక్కడ ఎంటైర్ స్క్రీన్, ఇప్పుడు మీకు విజిబుల్గా ఉన్న ఈ ఎంటైర్ స్క్రీన్ కావాలంటే ఎంటైర్ స్క్రీన్ అనేది షేర్ చేయొచ్చు. లేదు ఏ విండో అంటే ఏదైనా ఒక ట్యాబ్, సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ ఆల్ విండోస్ అండి, 1 2 3 4, ఈ విండోలో ఏదో ఒక క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఏ క్రోమ్ ట్యాబ్, మీరు ఓపెన్ చేసిన గూగుల్ ట్యాబ్ ఉన్నాయి కదా, దిస్ ఇస్ ద ట్యాబ్స్ 1 2 3 4 5 7, ఈ క్రోమ్ ట్యాబ్లో ఏదో ఒక ట్యాబ్ని డిస్ప్లే చేయొచ్చు. దిస్ ఇస్ ద ఆప్షన్స్ ఫర్ ప్రజెంట్ నౌ ఆప్షన్. ఓకే, సేమ్ థింగ్ మీకు దీంట్లో కూడా ఉంటుంది, జీ సూట్లో కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అవుతుందండి, జాయిన్ అవుతున్నాక చూసారా, సేమ్ మీటింగ్ డీటెయిల్స్, క్యాప్షన్స్, ప్రజెంట్. ఓకే, డిఫరెన్స్ ఎక్కడ ఉందో మీకు చూపెడతా. దిస్ ఈస్ ద జీ సూట్ అకౌంట్ అండ్ దిస్ ఈస్ ద నార్మల్ అకౌంట్. ఓకే, ప్రజెంట్ నౌ అంటే అర్థమైంది కదా. మీరు ఏదైనా షేర్ చేయాలనుకున్నప్పుడు మీ స్క్రీన్ కానీ మీరు వీడియో ప్రజెంటేషన్ కానీ ఏదైనా పీపీటీ కానీ షేర్ చేయాలనుకున్నప్పుడు ప్రజెంట్ నౌని యూజ్ చేయొచ్చు. ఓకే, యాడ్ ఏ పీపుల్, మీ దగ్గర ఇన్వైట్ లిస్ట్ అంటే ఈమెయిల్ ఐడీస్ కానీ సంబంధించిన ఉంటే మీరు ఇక్కడనే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. లేదంటే వేరే వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ యాక్సెస్ కోసం రిక్వెస్ట్ పెండింగ్లో ఇక్కడ చూపెడతారు లిస్ట్లో. ఇప్పుడు మీరు వెంటనే అడ్మిట్ అంటే మీ కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ యాడ్ అయిపోతూ ఉంటారు. ఓకే, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ రన్ చాట్ ఆల్సో. హాయ్ ఎవ్రీవన్. ఓకే, దెన్ మోర్ ఫీచర్స్. నార్మల్ జీమెయిల్ అకౌంట్తో ఇంకేం ఫీచర్స్ ఇచ్చాడు గూగుల్ మీట్కి చూద్దాం. మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ లేఅవుట్ అనేది చేంజ్ చేస్తాం ఇప్పుడు డిఫరెంట్ వేలో. ఇప్పుడు ప్రజెంట్ అనేది ఇది సైడ్ బార్ మనకి ఇలా ఉంది. స్పాట్ లైట్ ఒకటి, అంటే స్పాట్ లైట్ అంటే ఎవరైతే స్పీకర్ ఉంటారో వాళ్ళది మాత్రం విజిబుల్ ఉంటే మిగతా వాళ్ళంతా హైడ్ అవుతుందండి. టైల్డ్ గ్రిడ్ వ్యూ అంటే ఆల్, మీకు ఇప్పుడు 100 మంది వీడియో కాన్ఫరెన్స్ ఉంటే జాయిన్ అయితే 100 మంది గ్రిడ్ రూపంలో చూపెడతారు అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ నేను ఒకరే ఉన్నా కాబట్టి ఏం చూపించట్లేదు. సో బై డిఫాల్ట్గా లేఅవుట్ అనేది దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్క్రీన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్ నుంచి గూగుల్ మీట్ అనేది ఫుల్ స్క్రీన్ మూలకి వెళ్ళిపోయింది అంతే. టర్న్ ఆన్ క్యాప్షన్స్, ఇందాక చెప్పాక క్యాప్షన్స్, మీరు హిందీ మాట్లాడితే హిందీ నుంచి ఇంగ్లీష్కి, తెలుగు మాట్లాడితే తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ అవుతుంది అంతే. సెట్టింగ్స్ నథింగ్ బట్ సెట్టింగ్స్ అనేది మీ ఆడియో మీరు ల్యాప్టాప్ స్పీకర్తో రన్ చేస్తారా లేకపోతే మైక్రోఫోన్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మైక్రోఫోన్ ఆన్ చేయొచ్చు, మైక్రోఫోన్ ఆఫ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఆడియో సెట్టింగ్స్. అండ్ వీడియో వచ్చేసి ప్రజెంట్ నాకు కెమెరా ఆఫ్లో పెండు కెమెరా ఫండ్ వస్తుంది. తర్వాత రెజల్యూషన్, మీకు ఏ రెజల్యూషన్తో వీడియో కావాలి, హై డెఫినేషనా మామూలా. ఓకే, అండ్ స్టాండర్డ్ డెఫినేషన్. ఇది మామూలుగా మీరు బై డిఫాల్ట్గా స్టాండర్డ్ డెఫినేషన్తో వెళ్ళిపోయింది. ఇది ఇంటర్నెట్ అంటే మీరు యూజ్ చేసే మీరు ఎవరైతే హోస్ట్ చేస్తారో వాళ్ళతో పాటు బయట వాళ్ళ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ దాన్ని ఏమంటారు 100 MBps 40 MBps కొంతమంది 10 MBps యూజ్ చేయొచ్చు. మీరు హై క్వాలిటీ రన్ చేసినా వాళ్ళకి రిసీవ్నెస్ అనేది స్టాండర్డ్ డెఫినేషన్తో వెళ్ళిపోయింది. అంటే దిస్ రెజల్యూషన్ అనేది ఎవరికైనా ప్రాపర్గా రీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఎటువంటి బఫరింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఓకే, డన్. దిస్ ఇస్ ద వీడియో అండ్ ఆడియో సెట్టింగ్ ఆప్షన్స్. ఓకే, ఈ విధంగా మీరు గూగుల్ మీట్లో వీడియో కాన్ఫరెన్స్ కానీ క్లాసెస్ కానీ రన్ చేయొచ్చు. అర్థమైందా? ఇది నార్మల్ జీమెయిల్ అకౌంట్ వాళ్ళకున్న ఫీచర్స్. ఓకే, ఇప్పుడు జీ సూట్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో మీకు చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ జీ సూట్ అకౌంట్. వాట్స్ ద డిఫరెన్స్? దానికి దీనికి తేడా ఏంది? ఆప్షన్స్ అన్నీ సేమే ఉన్నాయి కాబట్టి కాదు, లిటిల్ బిట్ స్మాల్ డిఫరెన్స్. మీరు నార్మల్ జీమెయిల్తో ఉన్న అకౌంట్తో ఉన్న ఈ గూగుల్ మీట్ అనేది రికార్డ్ ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ. అంటే ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఒక 40 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే మీకు 30 మెంబర్స్ అటెండ్ అవ్వచ్చు. 10 మెంబర్స్ సమ్ అర్జెంట్ కాజెస్ వల్ల వాళ్ళు మీ సెషన్ అటెండ్ కాలేకపోవచ్చు. వాళ్ళకి ఈ సెషన్ షేర్ చేయాలన్నా లేకపోతే ఈ సెషన్ మళ్ళీ వాళ్ళకి చూపించాలంటే కష్టం కదా రికార్డ్ ఆప్షన్ లేకపోతే.
అదే జీ సూట్ అకౌంట్ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ చూడండి రికార్డ్ ఏ మీటింగ్ ఆప్షన్ ఉందా, రికార్డ్ ఏ మీటింగ్ క్లిక్ చేస్తే is enabling now it is recording. Okay, it's showing alertness recording. సో మీరు 1 అవర్ అయితే 1 అవర్, 2 అవర్స్ అయితే 2 అవర్స్ మీ ఎంటైర్ సెషన్ ఇది రికార్డ్ చేసి, రికార్డ్ అయిపోయాక ఇది ఎక్కడంటే మీ యొక్క గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేస్తుందండి. ఇది ఆఫ్టర్ రికార్డ్ కంప్లీట్ అయిపోయాక ఎండ్ మీటింగ్ అని కొడితే ఈ రికార్డు వీడియో అంతా మీ గూగుల్ మీట్లో, గూగుల్ డ్రైవ్లో కంప్రెస్డ్ వీడియో లాగా సేవ్ అయిపోయింది. మీరు అక్కడి నుంచి మీకు మీరు ఎవరైతే సెషన్ అటెండ్ కాలేదో వాళ్ళకి డైరెక్ట్ షేర్ చేయొచ్చు ఆ లింక్ని. ఓకే, దిస్ ఈస్ వన్ ఇస్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ ప్రీమియం బేస్డ్ అకౌంట్, అంటే జీ సూట్ అకౌంట్. అండ్ ఆల్సో నార్మల్ అకౌంట్లో 100 మెంబర్స్ అయితే జీ సూట్ అకౌంట్లో సబ్స్క్రైబ్డ్ అకౌంట్లో మనకు వచ్చేసి 250 మెంబర్స్ వరకు లిమిట్ ఇచ్చిండు. లేదు ఇంకా మోర్ అనుకుంటే మీరు ప్యాకేజ్ సపరేట్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఓకే, మిగతావన్నీ సేవ్. ఓకే, దిస్ ఈస్ వాట్ గూగుల్ మీట్ అండి. వెరీ సింపుల్, ఎవ్రీబడి కెన్ యూజ్. ఇప్పుడు నవేడేస్ ఐ థింక్ ప్రతి ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. జీమెయిల్ అకౌంట్తో ఏదైనా అర్జెంట్ వీడియో కాన్ఫరెన్సెస్ కానీ, అఫీషియల్ కాన్ఫరెన్సెస్ కానీ, లేకపోతే అఫీషియల్ మీట్స్ కానీ, ఆఫీస్ మీట్స్ కానీ యూ కెన్ కండక్ట్ విత్ గూగుల్ మీట్ నౌ, ఫ్రీ ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, మీ రాకేష్ నిమ్మల.